నమస్కారం. పెళ్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దంపతుల పూజలు, నాటకోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ. ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్ జీవి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో మే 1 నుండి 31 జరిగే కబడ్డీ క్యాంపు స్థానిక కారంపూడి రోడ్డులోని విద్యా వికాస్ హై స్కూల్ నందు నిర్వహించబడుతున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, పల్నాడు జిల్లా డిఎస్డిఓ నరసింహారెడ్డి చేతుల మీదుగా క్రీడాకారులకు పరికరాలను కబడ్డీ కోచ్ కోమటిగుంట శ్రీహరికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ కబడ్డీ క్యాంపు ద్వారా క్రీడాకారులు కబడ్డీ ఆటలో మరిన్ని మెలకువలు నేర్చుకునే మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సింధూర్ విజయం సాధించిన మన భారత సైన్యంకి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో నర్సరావుపేటలో తిరంగా ర్యాలీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఈపూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు, ఎంపీపీల సంఘం అధ్యక్షులు అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో యుగ పురుషుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని నిర్వహించనున్న నాటకోత్సవాల పాంప్లెట్ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని, ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా గొప్ప పరిపాలకుడుగా, ప్రజానాయకుడిగా తెలుగు జాతికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నాటకోత్సవాలు నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళులన్నారు. అనంతరం నిర్వాహకులు ముత్తినేని గిరిబాబు తదితరులను అభినందించారు. పట్నంలోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పట్నం ముఖ్య కార్యకర్తల సమావేశం ఎస్కే ఫిరోజ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నేడు దేశంలో, రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలకవర్గ పార్టీలు కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ శ్రామికులకు, కార్మికులకు, రైతులకు హాని చేసే చట్టాలు తీసుకురావడం ద్వారా యావత్ దేశం ఆర్థిక సంక్షేమంలో కూలిపోయి పాలక వర్గాలపైన రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతుందన్నారు. ప్రజల మధ్య మతాల పేరుతో వైరుధ్యాలు పెంచుతూ తమ రాజకీయ మనుగడని కొనసాగిస్తున్నాయని, దీన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలని అమలు చేయలేక అవకాశవాద రాజకీయాలని గత పరిపాలన నాయకుల్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నారు. వినుకొండ మండలంలోని కోటప్పకొండ తండా సర్పంచి బికినీబాయ్ ముఖ్య మంత్ర నాయక ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా బీట్ ద హీట్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల దగ్గర వేప మొక్క నాటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ తెలియజేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రిసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలో ఎండ తీవ్రత, వడగాల్పుల నుండి ఎలా కాపాడుకోవాలని,
గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, వయోవృద్ధులు ఈ ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలని, నీటిని ఎక్కువగా తీసుకోవాలని, ఈ ఎండల నుండి పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ నీటిలో కలుపుకొని త్రాగాలని, నిమ్మరసం, మజ్జిగ త్రాగాలని, ఎండలో బయటికి వెళ్లేటప్పుడు గొడుగు వాడాలని తెలియజేశారు. भारत माता की भारत माता की ఉగ్రవాదం 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 పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ 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 భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి ఉగ్రవాదం 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 ఉగ్రవాదమంతం భారతవంతం ఉగ్రవాదవంతం భారతవంతం ఉగ్రవాదమంతం భారతవంతం ఉగ్రవాదమంతం భారతవంతం ఉగ్రవాదమంతం భారతవంతం ఉగ్రవాదమంతం భారతవంతం భారత్ మాతా కీ భారత్ మాతా కీ भारत माता की जोहार मुरली नायक जोहार जोहार मुरली नायक जोहार जोहार मुरली नायक जोहार जोहार मुरली नायक जोहार అందరూ కూడా ఈ యొక్క ఆర్మీకి మద్దతు తెలిపే కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయ సోదరుడు పాల్గొనాలని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయ సోదరుడు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ భారత్. ఇంతటితో వెల్లాని సమాప్తం. తిరిగి రేపటి వెల్లానిస్లో కలుసుకుందాం. నమస్కారం.